జయమంగళం నిత్య శివమంగళం. ఎద్దు నెక్కుదునంట విద్య నేర్చుదునంట, ఎద్దు నెక్కుదునంట విద్య నేర్చుదునంట, 7 లోకాలు ఏలునంట. అరే నాకియవమ్మ, 3వ ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, ముత్తైదు వదనము నాకియవమ్మ, 4వ ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, నవధాన్య రాసులు నాకియవమ్మ. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ చేసుకున్నాం అనమాట. తులసి కళ్యాణం చేసాము. తులసి కళ్యాణం ఏ విధంగా చేయాలి అని ఎట్లా చేసుకున్నాము అండ్ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కళ్యాణం చేయని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఒకవేళ ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేయని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. అండ్ కార్తీక పౌర్ణమి రోజు జరుపుకునే వాళ్ళు ఇంకా ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ విషయాలు మొత్తం దీనిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేమైతే రేపు కళ్యాణం అంటే ఈ రోజు మార్కెట్కి వెళ్ళి అమ్మవారికి చీర అండ్ ఉసిరికాయ దీపం పెడతాం కదా, ఉసిరికాయలు అండ్ ఉసిరి కొమ్మ, అమ్మవారికి చీర, పూలు, పండ్లు అన్నిది కూడా తీసుకొని వచ్చాము. కళ్యాణం రోజు మంచిగా తలాంటుసారం తీసుకొని వాకిలిలో నాకు ఈ మధ్య చాలా ఇష్టం అనిపిస్తుంది ఏంటంటే ఇట్లా జాజు అలికి ముగ్గు వేయడము. ఇంతకుముందు కలర్ వేస్తుండే ఎల్లో కలర్ది, సో అది మనకి మంచిది కాదు అని తెలిసిన తర్వాత అది మొత్తానికి బంద్ చేసినాము. అప్పటి నుంచి ఈ జాజు పెట్టి అది ఆరడానికే నియర్లీ 2 hours టైం పడుతుంది. ఎందుకంటే మట్టి అయితే అబ్జర్వ్ చేసుకొని వెంటనే ఆరిపోతుంది, మనం వెంటనే ముగ్గు వేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మా తులసమ్మ కొద్దిగా అలిగింది, కొమ్మలు పోయినాయి, ఆకులు పోయినాయి అని చెప్పొద్దంట, తులసమ్మ అలిగిందని చెప్పాలంట. కాబట్టి కొంచెం మంచిగా కనిపించడానికి తులసమ్మని తీసుకుపోవడానికి మా పిన్ని దగ్గరకు వచ్చిన. ఇదంతా మా పిన్ని పెట్టిన తోట అనమాట. ఇంకా ముందు ఫస్ట్ అమ్మవారికి చీర కట్టేయడానికి చాలా తంటాలు పడ్డాయి. ఎందుకంటే తులసి కోట దగ్గర మొత్తం గ్రీన్ క్లాత్ కట్టడం ద్వారా మాకు అంత అడ్జస్ట్ కాలేదనమాట మంచిగా సెట్ చేయడానికి. కాబట్టి కుదిరినట్లు కట్టించిన అమ్మవారికి చీర. ఈసారి రెడ్ కలర్ లో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ పూజకు పెట్టిన తర్వాత అత్తమ్మ కానీ నేను కానీ ఎవరమో ఒకరం కట్టుకుంటాం కాబట్టి మోస్ట్లీ అత్తమ్మనే కట్టుకుంటుంది. అండ్ అలాగే తులసి కోట కూడా ఫస్ట్ పెయింట్ వేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. కాబట్టి తులసి కోటకంతా కూడా పసుపు రాసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించిన. అండ్ పూలు, తోరణము అన్ని కట్టి తులసి కోటనంతా అలంకరించడం. అండ్ మెయిన్ గా మనం ఈ రోజు ఉసిరి దీపాలు పెడతాము. ఉసిరికాయలని పైన కొంచెం తీసిన తర్వాత వాటి మీద బొడ్డొత్తులని నెయ్యిలో నానిన తర్వాత ఉసిరికాయల మీద పెట్టి లాస్ట్కి అంత కళ్యాణము అంత అయిన తర్వాత ఈ ఉసిరి దీపాలతో హారతి ఇస్తామన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము కళ్యాణం చేసిన తర్వాత తులసమ్మకి వడబియ్యం పోస్తాం కాబట్టి ఇక్కడ నేను అత్తమ్మ వడబియ్యం కలుపుతున్నాము. అండ్ తబలపాకులు, వక్క, పసుపు కొమ్ము అండ్ ఖర్జూరం, ఎండు ఖర్జూరం అవన్నీ పెట్టి అమ్మవారికి వడబియ్యం కలిపినాము.
నాకు చీర కట్టడానికి నియర్లీ ఒక 1 అవర్ పట్టింది. ఎందుకంటే అక్కడ నాకు దారం టై చేయడానికి కూడా ఛాన్స్ లేకుండే, కాబట్టి పిన్ పెట్టి అడ్జస్ట్ చేసిన. నేను అమ్మవారికి మొత్తం అలంకరించే దానిలో ఉంటే అత్తమ్మ ఇంట్లో పూజ అవన్నీ సెట్ చేయడం చేసిందనమాట. ఇంకా అంతా సెట్ చేసిన తర్వాత కళ్యాణము చేసినాము. అండ్ ఉసిరి కొమ్మ పక్కన పెట్టి అమ్మవారికి కళ్యాణం చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తులసి అమ్మకి అండ్ ఉసిరి చెట్టు కొమ్మ పెట్టి కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణం వెనుక ఉన్న అసలైన కథ మీకు తెలిసి నాతో షేర్ చేసుకోండి. అండ్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే తులసి ఉసిరి కొమ్మల కళ్యాణము కార్తీక మాసంలో జరుపుకున్న ఒక మంచి పండుగ. దీనిని కార్తీక శుద్ధ ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి నాడు జరుపుకుంటారు. ఈ వేడుకలో తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, ఉసిరి కొమ్మని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి ఈ రెండింటికి వివాహం జరిపిస్తారు. ఈ వివాహం జరిపించడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు అండ్ మనం అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని గట్టి నమ్మకము. అండ్ ఎలా చేయాలి అంటే మనము ఎంతో పవిత్రంగా అలంకరించిన తులసి కోటలో ఉసిరి కొమ్మని పక్కన ఉంచి దీపారాధన చేసి ఈ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ పండుగ ఎప్పుడు వస్తుంది అంటే కార్తీక మాసంలోనే జరుపుకుంటాము. అది కూడా ఎప్పుడు అంటే ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనం జరుపుకుంటాము. ఒకవేళ ఈ ద్వాదశి రోజు కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు కూడా జరుపుకోవడానికి కుదరని వాళ్ళు మళ్ళీ శుక్రవారం రోజు అట్లా మంచి రోజు చూసుకొని మొక్కుకొని మనం మనస్సు పెట్టి మంచిగా ఈ కళ్యాణం చేసుకోవచ్చు. సంపదలు, సౌభాగ్యము, సంతానము అండ్ అనుకున్నవన్నీ కోరికలు నెరవేరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు. కాబట్టి మా అత్తమ్మ ప్రతి ఇయర్ ఈ విధంగా చేస్తుంది అనమాట. అమ్మవారికి మంచిగా చీర తెచ్చి నైవేద్యంగా ఒక స్వీట్ చేసి ఉసిరి కొమ్మని తీసుకొచ్చి ఉసిరికాయ దీపాలతో ఆరతిచ్చి అండ్ వడి బియ్యం పోసి అండ్ మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఏదైతే పెళ్లి పాటలు పాడుకుంటామో అండ్ సేమ్ అలాగే కళ్యాణం అయిన తర్వాత తులసమ్మ పాటలు అన్నీ కూడా పాడి మంచిగా మొక్కుకుంటాం అనమాట. ఇదే తులసమ్మకి అండ్ ఉసిరి కొమ్మకి కళ్యాణం కథ. అండ్ మీకు మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి నాకు షేర్ చేసుకోండి. గోవింద రఘురామ పరస్పర హారతి గై కునుమా జయ మంగళమిది రామ జయ మంగళమిది రామ శృంగార ఘనశ్యామ గోవింద రఘురామ పరస్పర హారతి గై కునుమా సాకేత పులి రమణ సాకేత పులి రమణ సర్వేశ నందన పరస్పర హారతి గై కునుమా చిన్న చెంబుత నీళ్లు శ్రీకాయ ఉతకాలు అల్లాలు బెల్లాలు అరటి పళ్ళు అల్లాలు బెల్లాలు అరటి పండ్లు తేనెతో మాగిన్న తీనగా మామిడి పండు తేలిపోయి నేనెత్తు తులసమ్మకు జయమంగళం నిత్య శివమంగళం జయ జయమంగళం నిత్య శివమంగళం ఎద్దునెక్కుదునంట విద్య నేర్చుదునంట ఎద్దునెక్కుదునంట విద్య నేర్చుదునంట ఏడేడు లోకాలు ఏలునంట ఏడేడు లోకాలు ఏలునంట ఈశ్వరుడు తానంట విడనాడి పోడంట పాతాల గంగ నిడబాయడంట జయమంగళం నిత్య శివమంగళం జయ జయమంగళం నిత్య శివమంగళం చిటికనే లుంగురం శ్రీకాయ బొంగురం ఇంకా చాలు రామా జయ మంగళమిది రామ శృంగార ఘనశ్యామ గోవింద రఘురామ పరస్పర హారతి గై కునుమా జయ మంగళమిది రామ జయ మంగళ అరిచేత ఒత్తివేని ఆవుల నెయ్యి పోసి అరిచేత ఒత్తివేని ఆవుల నెయ్యి పోసి ముట్టిత్తు ముత్తియాల ఈ ఆరతి నీకు ముట్టిత్తు ముత్తియాల ఈ ఆరతి నీకు హారతి గై కొనుమా శ్రీరామచంద్ర ఓంకార రూపిణి క్లీంకార వాసిని
జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. అండ్ ఉసిరి దీపాలతో ఎందుకు చేయాలంటే ఈ కార్తీక మాసంలో దీపదానం కానీ ఉసిరికాయ దీపంతో దానం చేసినా కానీ మన ఇంట్లో తులసమ్మ దగ్గర ఉసిరి దీపం పెట్టినా కానీ చాలా పుణ్యం లభిస్తుందంట. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా పిండి దీపాలను కానీ ఉసిరి దీపాలను కానీ మన ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకు కూడా దానం చేయొచ్చు అంట. ఇది మా అత్తమ్మ చెప్పింది. అండ్ మొత్తానికి తులసమ్మ కళ్యాణం చాలా గ్రాండ్గా, అంటే మాకున్న దానిలో చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాము. అండ్ ఎంతమంది ద్వాదశి రోజు ఈ కళ్యాణం చేస్తారు కింద కామెంట్ చేయండి. మా అత్తమ్మకు కొంచెం యంగేజ్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చింటే మంచి సింగర్ అయ్యేది, ఎందుకంటే తన వాయిస్ చాలా బాగుంటుంది. వైకుంఠ సన్నిధి నాకియవమ్మ, రెండో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, నిండైన సంపద నాకియవమ్మ, మూడో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, ముత్తైదువతనము నాకియవమ్మ, నాలుగో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, నవధాన్య రాసులు నాకియవమ్మ, ఐదో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, ఐదో తనము నాకియవమ్మ, ఆరో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, అత్తగల్ల పుత్రుని నాకియవమ్మ, ఏడో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, ఎమ్మిచే బాధలు తప్పించవమ్మ, ఎనిమిదో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, వెన్నుండి ఏకాంత సేవ నాకియవమ్మ, తొమ్మిదో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, తోడుగా కన్యలకు తోడయ్యవమ్మ, పదో ప్రదక్షిణ నీకిస్తీనమ్మ, పద్మాక్షి సేవ నాకియవమ్మ, పెదలు పాడితే ఏకాశి మరణం, పుణ్యశ్రీలు పాడితే పుత్ర సంతానం, శ్రీరామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట వెలుగై విలసిల్లగా, రామ తులసి లక్ష్మి తులసి సత్య తులసి వన తులసి భూ తులసి, జై బోలో తులసి మాతాకి జై. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. మీరు కూడా మంచి దర్శనం చేసుకొని అందరి కోరికలు తీరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బాయ్.